55వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ మొన్న రాజస్థాన్ జైసల్మర్లో జరిగింది. దీనికి సంబంధించి ప్రజలు ఒక విషయం డిస్కస్ చేస్తున్నారు. అదే పాప్కార్న్. పాప్కార్న్కి సంబంధించి 3 రకాల పన్నులు, 3 విధాలుగా దాని మీద పన్నులు వేస్తున్నారు. లూజ్ పాప్కార్న్ ఏదైతే సాల్ట్ అండ్ స్పైసెస్తో లూజ్గా అమ్ముతారో దాని మీద 5%, ఏదైతే ప్యాక్ చేసి లేబుల్ చేసి అమ్ముతారో దాని మీద 12%, ఏదైతే క్యారమలైజ్డ్ పాప్కార్న్ ఉందో అంటే ఎడిటివ్ షుగర్స్ ఆ ఫ్లేవర్ అంతా వేసి చేశారో దాని మీద 18%. దీనికి సంబంధించి ఒక పాప్కార్న్కి ఇంత ట్యాక్సా, ఇది ట్యాక్స్ టెర్రరిజం కాదా అని చాలామంది అడుగుతున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినేది పాప్కార్న్ కదా, దాని మీద 5% లేదా 12% లేదా 18% ఈ ట్యాక్స్లు ఏంటి, దీనిలో ఇంత డిస్క్రిమినేషన్ ఏంటి, అంటే ఎడిటివ్ షుగర్స్ ఉంటే నువ్వు అంత ట్యాక్స్ వేస్తావు 18% అని చెప్పి ప్రజలందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అసలు పన్ను విధించే విధానం కాంప్లెక్స్గా ఉండకూడదు, ఎంతో కొంత రేషనాలిటీ ఉండాలి. చిన్న చిన్న ఫ్లేవర్స్ యాడ్ కాగానే దానికి విపరీతమైన పన్ను వేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా కోయంబత్తూరుకు చెందిన కొందరు వ్యాపారవేత్తలు ఒక మాట నిర్మలా సీతారామన్ గారిని డైరెక్ట్గా అడిగారు. క్రీమ్ బన్కి సపరేట్ ట్యాక్స్, అంటే క్రీమ్ కొంటే ఒక ట్యాక్స్, బన్ కొంటే ఒక ట్యాక్స్, క్రీమ్ బన్ కలిపి కొంటే ఒక ట్యాక్స్, క్రీమ్ బన్కి ఎక్కువ ట్యాక్స్, ఒట్టి బన్కి తక్కువ ట్యాక్స్, ఇది ఎక్కడ న్యాయమని వాళ్ళు అడిగారనమాట. ఈ పాప్కార్న్ మీద 3 రకాల ట్యాక్స్లు వేయటం, దీన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేది ఇప్పుడు ఎక్స్పర్ట్స్ నిజంగా క్రిటిసైజ్ చేస్తున్నారు. దీనివల్ల అంత రెవెన్యూ ఏం జనరేట్ అవ్వదు. ఒక సింపుల్ ట్యాక్స్ని, ఒక సింపుల్ ఇష్యూని కాంప్లెక్స్ చేసి ప్రజల్లో గందరగోళం చేస్తున్నారు తప్పితే ఈ 3 రకాల ట్యాక్స్ వేయడం వల్ల గవర్నమెంట్ పెద్దగా ఒరిగేదేం లేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ పాప్కార్న్ ట్యాక్స్ సంబంధించి ఫార్మర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవి సుబ్రహ్మణ్యం ఒక మాట అన్నారు. కాంప్లెక్సిటీ ఈజ్ బ్యూరోక్రాట్స్ డిలైట్ అండ్ సిటిజన్స్ నైట్ మేర్ అని. అంటే ఏదైనా సంక్లిష్టం చేస్తే అది బ్యూరోక్రాట్స్కి హ్యాపీగానే ఉంటుంది కానీ ప్రజలకు మాత్రం అదొక పీడకల అని చెప్పి ఆయన చెప్పారు. ఫార్మర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సుబ్రహ్మణ్యం గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఇలాంటి ట్యాక్స్ స్ట్రక్చర్స్ వల్ల, ఇలా కాంప్లెక్సిటీ చేయడం వల్ల పెద్దగా రెవెన్యూ గవర్నమెంట్కి రాదు, రాకపోగా ప్రజలకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు.